లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. అదే రకంగా ఈ నెల 13వ తారీఖు జరుగు పార్లమెంటు ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి ఎక్కువ బూతుల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఈ పోలింగులో అత్యధిక శాతం ఓట్లు పోలయ్యే విధంగా ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని కసితో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మార్పులో భాగంగా కష్టపడి అత్యధిక శాతం పోలింగ్ జరిపారో అదే పద్ధతిలో ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా అత్యధిక శాతం పోలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఇండియా కూటమిలో భాగమైన కమ్యూనిస్టు సోదరులు, తెలుగు తమ్ముళ్ళు, టీజేఎస్ మిత్రులు, సిపిఐ ఎంఎల్ మిత్రులు పెద్ద ఎత్తున పోలింగ్ జరిగే విధంగా మన అభ్యర్థి మంచి మెజారిటీలతో గెలిచే విధంగా మీరందరూ సహకరించాలని, ఆ విధంగా ఆ దిశలో మీరందరూ ఈ 2 రోజులు కష్టపడి పని చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ 18వ పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజాస్వామ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలలో ఒక రోల్ మోడల్గా, ప్రజాస్వామ్యం అంటేనే భారతదేశాన్నే ఒక మోడల్గా ప్రపంచ దేశాలలో ఆదర్శంగా భారతదేశాన్ని తీసుకుంటారు. అటువంటి భారతదేశ ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి పెనుముప్పు అంచున ఉన్నది అనేది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు, తెలుగు మాట్లాడే వారి ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక విషయాలు మనం గమనించాం. 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించిన బీజేపీ పార్టీ మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాలి అని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏవైతే అబద్ధాలను నిజము చేయటం కోసం పదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇండియా కూటమి మీద ఏవైతే గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారో చెయ్యటమే కాదు, ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించి ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలని క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని తయారు చేస్తే, ఆ రాజ్యాంగాన్నే ఈ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ రాజ్యాంగాన్నే మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో, ఒక దుర్బుద్ధితో ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది అనేది అనేక వేదికల మీద బీజేపీ నాయకులు మాట్లాడుతుంది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కర్మగాలి బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో కనుక 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు, రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాలను మారుస్తామంటున్నారు, చివరికి రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటున్నారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పార్టీ కనుక వస్తే ఈ ఎన్నికలే భారతదేశానికి చివరి ఎన్నికలు కాబోతున్నాయి.
ఈ ఎన్నికల తర్వాత భారత రాజ్యాంగాన్ని మార్చి కేంద్రంలో బీజేపీ పార్టీ ఇక రాచరిక పాలన తీసుకురావాలి అని, ఎన్నికలనే అంశాన్నే ఎత్తేయాలి అని, ఈ ప్రజాస్వామ్య దేశాన్నే వారి కట్టడిలోకి తీసుకోవాలని వారికి ఒక క్లారిటీ ఉంది బీజేపీ వారికి. అంతేకాదు, ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న అనేక మంది ప్రముఖులు బీజేపీ వారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఎక్కడ లేని ప్రేమను చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదో తెలంగాణ రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఏదో దోచిపెట్టినట్టు, తెలంగాణ మా పేటెంట్ అన్నట్టు, తెలంగాణ రాష్ట్రంలో మా జెండా రెపరెపలాడించాలని తాతాలాడుతున్న బీజేపీ పార్టీకి సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా కర్రు కాల్చి ఆనాడు దుష్ట శక్తులైన ఆనాటి ప్రభుత్వానికి వాత పెట్టారో, ఈనాడు కేంద్రంలో పరిపాలనలో ఉన్న బీజేపీ పార్టీకి, ఆ నాయకులకి కర్రు కాల్చి వాత పెట్టి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, ప్రమాదపు అంచున ఉన్న ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలే ప్రజలే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, వారి ఆలోచనలు, వారి విధి విధానాలు వారు టార్గెట్ చేసుకొని ఇండియా కూటమిని, ఇండియా కూటమిలో ఉండే నాయకుల్ని, బలంగా ఉండే నాయకుల్ని వారు ఎలా వారికి ఉన్న వ్యవస్థల ద్వారా, అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, సెంట్రల్ జిఎస్టీ కావచ్చు, వారికి ఉన్న వ్యవస్థల ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారందరి మీద ఏ రకమైన కక్ష పూరితమైన చర్యలు తీసుకుంటుందో ఈనాడు స్పష్టంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో, చివరికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈనాడు మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆనాడు రాష్ట్ర విభజన టైంలో, విభజన చట్టంలో పేర్కొనబడిన అనేక అంశాలని ఏ ఒక్క అంశానికి కూడా కేంద్ర ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో సహకరించలేదు అనేది నగ్న సత్యం. ఈ ఎన్నికలైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్నే దేశంలో అనేక రాష్ట్రాల్లో చేసిన పద్ధతుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయాలని కుట్ర పన్నుతున్నాము అని చెప్పకనే అనేక వేదికల మీద చెబుతూ వార్నింగ్ రూపంలో ఇస్తున్నారు. మరి ఇది ఎలా ప్రజాస్వామ్యమో, ఎలా వీళ్ళు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చి ఈ పార్లమెంట్లో ఓట్లు అడుగుతున్నారో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక గడిచిన 10 సంవత్సరాలు కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అది ధనిక రాష్ట్రం అని నేను చెప్పడం కాదు, వేదిక మీద ఉన్న మా వాళ్ళు చెప్పడం కాదు, అది సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే చెప్పారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దొరికినంత అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే ఆస్తులు సంపాదించారో, ఏవైతే ఆస్తులని తరతరాల నుంచి కాపాడుకుంటూ వచ్చారో, ఏవైతే రింగ్ రోడ్ లాంటి అనేక ఎసెట్స్ ఆనాడు ప్రభుత్వ సొమ్ములతో నిర్మిస్తే ఆ సొమ్ములన్నిటినీ, ఆ ఆస్తులన్నిటినీ తెగనమ్మినంత వరకు తెగనమ్మారు. తాకట్టు పెట్టగలిగినంత కూడా తాకట్టు పెట్టారు. ఆ పెట్టడమే కాకుండా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని
7 లక్షల కోట్లు అప్పు చేసి ఆ అప్పులో సాధ్యమైనంత వరకు ఆనాటి ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు కొల్లగొట్టారు. అది సుమారు ఈ మధ్య లెక్కలు చూస్తుంటే వారు కమిషన్ల రూపంలో ఇతరత్ర ఈ 7 లక్షల కోట్లలో కొల్లగొట్టింది 1,50,000 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. దానితో ఆగల ఈ క్యాష్ అంటే ఎక్కడెక్కడో దాశా. ఇక ఆస్తులు చూడాలి కదా మనం. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉండే వేలాది ఎకరాలకి మేము ఓనర్లం కావాలని మరొక పాడుబుద్ధి పుట్టింది ఆనాటి ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకి. ఎలా దీన్ని సాధించవచ్చు అని ఆలోచించి ధరణి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ ధరణి అయితే ఏమి చేసినా రెండో కంటికి తెలవకుండా ఆ రికార్డులని మార్చొచ్చు, ఆ వేలాది ఎకరాలని వారి కుటుంబ సభ్యులకి వారి తొత్తులకి ఇవ్వచ్చు అని ధరణిలో హైదరాబాదు పరిసర ప్రాంతంలో వేలాది ఎకరాలను ఆనాటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వారితో పాటు వారి తొత్తులుగా ఉన్న నాయకులు ధరణిలో ఈనాడు దర్శనమిస్తున్నారు. వారి పేర్లన్నీ దానితో తృప్తి పడల. ఈ రాష్ట్రంలోనే కాదు, మనం పక్క రాష్ట్రాల్లో ఎందుకు వ్యాపారం చేయకూడదు అని ఢిల్లీలో కూడా మకాం పెట్టారు. దాని ప్రతిఫలం ఆనాటి ముఖ్యమంత్రి గారి బిడ్డ ఈనాడు ఎక్కడుందో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతటితో తృప్తి పడల. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొల్లగొట్టిన 1,50,000 కోట్లు పెట్టి డబ్బుంది కదా, నేను 80,000 పుస్తకాలు చదివాను కదా, ఈ పరిజ్ఞానంతో అసలు నేను ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించకూడదు అని రింగు తిప్పుతానని అవుట్డేట్ పొలిటీషియన్స్ని, అది మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, వివిధ రాష్ట్రాలలో ఉన్న అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ అందరినీ అక్రమంగా సంపాదించిన ఆ 1,50,000 కోట్లలో కొంత డబ్బు ఖర్చు పెట్టి మాది జాతీయ పార్టీ పెడుతున్నానని ఆర్భాటంగా ప్రకటించి ఈ జాతీయ పార్టీ పేరుతో తెలంగాణలో దోచుకున్న తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని వివిధ రాష్ట్రాలలో రాజకీయాల కోసం ఎదజల్లిన ప్రబుద్ధుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు. మనం చూద్దాం, తెలంగాణ ఫలితాలు రాకముందు, తెలంగాణ అసెంబ్లీ ఏర్పడటానికి ముందు ఎప్పుడు చూసినా తెలంగాణ రాష్ట్రంలో గురించి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్ట సుఖాల గురించి కానీ, తెలంగాణలో జరుగుతున్న ఇబ్బందుల గురించి కానీ, విద్యార్థుల ఆత్మహత్యల గురించి కానీ, నిరుద్యోగుల బాధల గురించి కానీ, రైతన్నల కష్టాల గురించి కానీ, మహిళల ఆక్రోశాన్ని గురించి కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఏనాడు పట్టించుకోలే. అంతగానం దేవుణ్ణి ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.